హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నొకరు మనకి కామెంట్ చేశారు. నా స్టోరీస్‌ని కాపీ అంటున్నారు. కాదండి. నా కథలు నా ఊహలకి అక్షర రూపాలు. ఒక రైటర్‌గా ఇంకొక రైటర్ కష్టం దోచుకోవాలని ఎందుకు అనుకుంటాను? స్టోరీ, టైటిల్ నేమ్స్ మ్యాచ్ అయినంత మాత్రాన కాపీ అని ఎలా అంటారు? నాకు ఎంతో ఇష్టమైన సీరియల్ 'మేఘ సందేశం' నుంచి ఇన్స్పైర్ అయ్యి గగన్ అనే పేరు పెట్టుకున్నాను. గగన్ అనే హీరోకి ధరణి అనే హీరోయిన్ నేమ్ సూపర్గా ఉంటుంది కదా అనుకుని హీరోయిన్కి ధరణి అనే పేరు పెట్టాను. అంతే తప్ప ఒకరిని కాపీ చేయాలి అని ఎప్పటికీ అనుకోను. మనకి తెలిసి నర్తనశాల అని 2 సినిమాలున్నాయి. రెండిట్లో కంటెంట్ ఒకటే కాదు కదండి. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. నేను అనుష కృష్ణ. ఎప్పటికీ కాపీ చేయను. కాపీ చేయాలని కూడా అనుకోను. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ 11. ప్రిన్సిపల్ రూమ్ ముందు గగన్ అడుగులు భారంగా పడుతున్నాయి. లోపల భువన్ నిలబడి ఉన్నాడు, తల దించుకొని. రామ్మూర్తి సార్ ఇంకా కోపంగా ఉన్నారు. ఇది కాలేజీనా? మీ ఇంటి వెనుక బ్యాక్ యార్డ్నా? లైబ్రరీలో ఆ అరుపులేంటి అని ప్రిన్సిపల్ సార్ గట్టిగా అడిగారు. గగన్ లోపలికి వెళ్ళి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. సార్, తప్పు నాది అన్నాడు. ప్రిన్సిపల్ కళ్ళజోడు సరిచేసుకుని అతన్ని గమనించారు. తప్పు నీది ఎలా అవుతుంది? అరచింది నీ తమ్ముడు అన్నారు. సార్, నేను లైబ్రరీలో వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ప్రయత్నించాను. అది పూర్తిగా నా తప్పు. భువన్ నన్ను ఆపడానికి అరిచాడు, అంతే. దయచేసి అతన్ని శిక్షించకండి. భువన్ షాక్ అయ్యాడు. అన్నయ్య అన్నాడు మెల్లగా. సైలెంట్ అని గగన్ మెల్లగా చెప్పాడు. ప్రిన్సిపల్ సార్ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. గగన్, నువ్వు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్. అంటే ఎలా ఉండాలో అన్నదానికి. నీ ప్రవర్తన వల్లే చాలామంది జూనియర్లు ప్రేరణ పొందారు. అటువంటి నువ్వు ఇలా అని ప్రిన్సిపల్ అంటుంటే గగన్ కళ్ళలో నీళ్లు మెరుస్తున్నాయి. సార్, నేను తప్పు చేశాను. మళ్ళీ ఇలాంటిది జరగదు. ఇది నా మాట అన్నాడు గగన్. ఇది ఫైనల్ వార్నింగ్. ఇద్దరూ వెళ్ళండి అన్నారు ప్రిన్సిపల్. గగన్ సార్కి నమస్కరించి బయటకు వచ్చాడు. భువన్ అతని వెనకాల నడిచాడు. కారిడార్లో నడుస్తూ భువన్, అన్నయ్య, వర్షని ధరణి అనుకున్నావు ఎందుకు అని ప్రశ్నించాడు. ఎప్పుడూ ధరణి కూర్చునే బెంచ్లోనే వర్ష కూర్చుంది. నేను తల దించుకుని మాట్లాడుతున్నా. ఆమె ముఖం చూడలేదు. మనసు ముందే ధరణి దగ్గర ఉంది కాబట్టి చూసింది కూడా ధరణిలాగానే అనిపించింది. గగన్ నెమ్మదిగా నడుస్తూ చెప్పాడు. భువన్ కాసేపు మౌనం వహించి, అన్నయ్య, ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి? ధరణి ఈ కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకుని విజయవాడ వెళ్ళిపోయింది. భువన్ అలా చెప్పగానే గగన్ అడుగులు ఆగిపోయాయి. ఏమన్నావు అన్నాడు బాధ నిండిన గొంతుతో. ఉదయాన్నే తెలిసింది అన్నయ్య. లాస్ట్ సెమ్ పెట్టుకుని ట్రాన్స్ఫర్ తీసుకుంది అన్నాడు భువన్. లాస్ట్ సెమ్ దగ్గర పెట్టుకుని ట్రాన్స్ఫర్ ఏంటి? ఎందుకు ఎందుకు ఇలా వెళ్ళిపోయింది అన్నాడు గగన్. భువన్ తల వంచుకొని, బహుశా ఇక్కడ ఉంటే తన ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది అనుకుందేమో అన్నయ్య అన్నాడు. ఆ మాట గగన్ గుండెలో గుచ్చుకుంది. కానీ అది కూడా నిజమే అనుకున్నాడు. అంటే నేను ఒక్కసారి మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా వెళ్ళిపోయిందా?
అని బాధపడ్డాడు గగన్ లోపల. ఆ రోజు సాయంత్రం గగన్ కాలేజ్ గేట్ దగ్గర చాలాసేపు నిలబడ్డాడు. ప్రతిసారి గేట్ తెరుచుకున్నప్పుడు ఆమె వస్తుందేమో అన్న చిన్న ఆశ. కానీ ఆ గేటు గుండా ఆమె ఎప్పటికీ ఇక రాదు అని అతనికి కూడా తెలుసు. విజయవాడ వెళ్ళి ధరణితో మాట్లాడాలి అనుకున్నాడు గగన్. కానీ అదే సమయంలో అతనికి ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఇంట్లో జయలలిత గగన్ని గట్టిగా వారించింది. నీకు ఒకే అవకాశం ఉంది గగన్. ఈ ఎగ్జామ్స్ బాగా రాసి యూనివర్సిటీలో టాప్ చేస్తే నిన్ను కంపెనీ ఎండీగా ప్రకటిస్తాను అని చెప్పింది. గగన్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ధరణి నీ గతం, మన కంపెనీ నీ భవిష్యత్తు. శ్రద్ధగా చదివి టాప్ చేయి. లేదంటే నీ నాన్న గురించి నీకు బాగా తెలుసు కదా అంది గంభీరంగా. సూర్యాంష్ పేరు విన్న వెంటనే గగన్ ముఖం మారిపోయింది. ధరణి గురించి ఇప్పుడు ఆలోచించడం మానేసి చదువుపై ఫోకస్ పెట్టు. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది అంది. ఆ మాటలు అతన్ని గట్టిగా కదిలించాయి. ఆ రోజు నుంచి గగన్ పూర్తిగా తన ఫోకస్ చదువు మీద పెట్టాడు. ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. రిజల్ట్స్ రోజు కాలేజ్ నోటీస్ బోర్డు ముందు స్టూడెంట్స్ గుమిగూడారు. భువన్ పరిగెత్తుకుంటూ వచ్చి కారిడార్లో కూర్చుని ఉన్న గగన్ని అన్నయ్య అంటూ పిలిచాడు. ఏమైంది? యూనివర్సిటీ టాప్ చేశావన్నయ్య, ర్యాంక్ 1. చుట్టూ ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టారు. లెక్చరర్స్ మెచ్చుకున్నారు. కానీ గగన్ కళ్ళలో ఆనందం కన్నా ఒక ఖాళీ కనిపించింది. ఇది ఆమెకి చెప్పాలి అనుకున్నాడు మనసు లోపల. కొద్ది రోజులకు కంపెనీ బోర్డ్ మీటింగ్. పెద్ద కాన్ఫరెన్స్ హాల్. బోర్డ్ మెంబర్స్ అందరూ కూర్చున్నారు. జయలలిత గంభీరంగా మాట్లాడింది. మన కంపెనీ భవిష్యత్తు కోసం కొత్త ఎండీని నియమించాలి. నా ఎంపిక గగన్. అందరూ చప్పట్లు కొట్టారు, సూర్యాంష్ తప్ప. సూర్యాంష్ ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి అది అసాధ్యం అన్నాడు, గగన్ వైపు కోపం నిండిన కళ్ళతో చూస్తూ. అందరూ అతని వైపు చూశారు. గగన్ నా కొడుకు కాదు, ఎవరికో పుట్టిన వాడిని నా వారసుని చేసి అవని చనిపోయింది అన్నాడు. ఆ మాటకి గగన్ పిడికిలి గట్టిగా బిగించాడు. కానీ పైకి మాత్రం కోపం చూపించలేదు. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. గగన్ గుండె బలంగా కొట్టుకుంటోంది. ఇది మొదటిసారి కాదు, కానీ ఇంతమంది ముందు ఇదే మొదటిసారి. సూర్యాంష్ ఆగలేదు. ఈ కంపెనీకి నా రక్తం కావాలి, బయట నుంచి వచ్చిన ఎవరో కాదు అన్నాడు ఆవేశంగా. జయలలిత చాలు సూర్యాంష్ ఒక్కసారి గట్టిగా అరిచింది. ఈ కంపెనీని స్థాపించింది నా కోడలు. ఆమె ఈ కంపెనీ స్టార్ట్ చేయకపోతే నువ్వు ఇప్పటికీ బడిలో టీచర్గా పాఠాలు చెప్పుకుంటూ ఉండేవాడివి. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు జయలలిత మాటలకి. ఆమెను నువ్వు ఎంత అవమానించావో నాకు తెలుసు. కానీ ఆమె ఎప్పుడు నీ క్షేమమే కోరుకుంది అంది జయలలిత. సూర్యాంష్ మౌనం వహించాడు. జయలలిత చెప్తుంది ప్రతిదీ నిజమే. అవని చనిపోయాక జయలలిత కంపెనీ బాధ్యతలు తీసుకుంది. అవని నిన్ను మోసం చేసింది అని నువ్వు నమ్ముతున్నప్పుడు అవని కంపెనీని నీది అని ఎందుకు చెప్పుకుంటున్నావు అని అతని మనస్సాక్షి అతన్ని ప్రశ్నించింది.
జయలలిత ఫైల్ తెరిచి పేపర్స్ బయటకు తీసి, ఇది పవర్ ఆఫ్ అటార్నీ. ఇప్పటి నుంచి పూర్తి అధికారాలు గగన్ పేరు మీద అని చెప్తూ ఆ పేపర్స్ మీద సైన్ చేసింది. బోర్డ్ మెంబర్స్ గుసగుసలాడారు. 60% షేడ్స్ గగన్, 30% భువన్, 10% సూర్యాంష్ అని. సూర్యాంష్ షాక్ అయ్యి, అమ్మా, మీరు ఒక్కసారి ఆలోచించండి అన్నాడు లో గొంతుకలో, వినిపించినట్టుగా. ఇంకోసారి గగన్ నీ వారసుడు కాదు అని చెబితే ఆ 10% కూడా నీకు మిగలదు అని వార్నింగ్ ఇచ్చింది జయలలిత. హాల్లో ఒక్కసారిగా చప్పట్ల శబ్దం మోగిపోయింది. గగన్ తలదించుకున్నాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. అతను మెల్లగా మాట్లాడాడు. నానమ్మ, నాకు ఎండి పోస్ట్ కావాలి. కానీ ఏ రోజైతే నా నాన్న నన్ను తన కొడుకు అని అంగీకరిస్తాడో ఆ రోజు అది నాకు పెద్ద విజయంగా ఉంటుంది అన్నాడు. హాల్లో నిశ్శబ్దం. సూర్యాంష్ కళ్ళల్లో ఒక్కసారిగా ఏదో మెరుపు. అది అహంకారమో లేక పశ్చాత్తాపమో. సూర్యాంష్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. మీటింగ్ ముగిసింది. మీటింగ్ హాల్ నుంచి బయటకు వస్తూ, అన్నయ్య, నువ్వు గెలిచావు అన్నాడు భువన్. గగన్ నెమ్మదిగా నవ్వి, నేను గెలిచానా లేక ఓడిపోయానా తెలియడం లేదు అన్నాడు. ఎందుకన్నయ్యా అలా అన్నావు? ఎండి అయ్యాను, కానీ ధరణి లేదు. నాన్న అంగీకారం లేదు. ఫ్రెండ్ దూరమయ్యాడు. భువన్ గగన్ భుజంపై చెయ్యి వేసి, అన్నయ్య, కొన్నిసార్లు మనం గెలిచేది బయట ప్రపంచంతో కాదు, మన లోపల అన్నాడు. గగన్ ఆకాశం వైపు చూసి, ధరణి, నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను మళ్ళీ వెతుకుతాను, మళ్ళీ నా జీవితంలోకి తెచ్చుకుంటాను. ఈసారి టెస్ట్ చేయను, నిన్ను నమ్ముతాను అనుకున్నాడు. అదే టైంలో విండోలోంచి బయటకు చూస్తూ ట్రైన్లో జర్నీ చేస్తున్న ధరణికి పొరపోయింది. అతని జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది, ఎండి గగన్గా. కానీ అతని హృదయంలో ఇంకా ఒక ఖాళీ స్థలం ఉంది, ధరణి అనే అతని ప్రేమ కోసం. ఎండిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే గగన్ తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చున్నాడు. గాజు గోడల మధ్య మెరిసే ఆఫీస్, పెద్ద టేబుల్ ముందు కంపెనీ లోగో. కానీ అతని మనసు మాత్రం ఇంకా కాలేజ్ కారిడార్లోనే తిరుగుతోంది. ఇది కొత్త మొదలు అనుకున్నాడు గట్టిగా మనసులో. తన అమ్మ పేరు మీద ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలని నిర్ణయించాడు. సోలార్ ప్యానెల్స్ తయారీ యూనిట్, సస్టైనబుల్ ఎనర్జీ, గ్రామాలకి తక్కువ ఖర్చుతో విద్యుత్. ఇది అతని అమ్మ కల. అతను నెరవేర్చాలని అనుకున్నాడు. బోర్డ్ మీటింగ్లో ఆ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. మన కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే రిస్క్ తీసుకోవాలి అన్నాడు గగన్ ప్రెజెంటేషన్ పూర్తి చేస్తూ. కొంతమంది డైరెక్టర్లు అనుమానంగా చూశారు. సక్సెస్ అవుతుందా లేదా అని. ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ గగన్ అన్నారు ఒకరు. నేను బాధ్యత తీసుకుంటాను అన్నాడు ధైర్యంగా. జయలలిత గగన్ వైపు గర్వంగా చూసింది. భువన్ సైలెంట్గా
తన అన్నయ్యకి సపోర్ట్ చేశాడు. ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది. ఈ వార్త ఆనంద్ చెవికి కూడా చేరింది. ఇప్పుడు అతను తన కం తన నాన్న కంపెనీలో స్ట్రాటజీ హెడ్. తనకి గగన్ మీద పగ ఇంకా చల్లారలేదు. సోలార్ ప్రాజెక్టా, నువ్వు దీన్ని ఎలా సక్సెస్ చేస్తావో నేను చూస్తాను అని అతని టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని తిప్పుతూ నవ్వాడు. ఇది నీ మొదటి పెద్ద అడుగు కదా గగన్. అదే నీ మొదటి పెద్ద తడబాటవుతుంది అనుకున్నాడు. కొనసాగుతుంది. ఆనంద్ గగన్ని ఎలా అడ్డుకుంటాడు? ధరణి ట్రైన్లో ఎక్కడికి వెళ్తుంది? నిజంగా విజయవాడేనా? వాళ్ళిద్దరూ మళ్ళీ ఎలా కలుసుకున్నారు? తెలుసుకోవాలని ఉందా? అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ రీడింగ్. నేను మీ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.